నేనంటే మూడుతో చేస్తున్నానంటే ఏ పొత్తి ఎక్కువ దిగేస్తానో నాకే తిని ఆనాడు బతుకులు మాది. రోజుకి 2-3 చచ్చిపోతూనే ఉన్నారు. 2 సవాలు వచ్చేది. ఇచ్చావతి అనే గ్రామ దేవత ఉండడం వల్ల ఈ ఊరికి ఇచ్చాపురం పేరు వచ్చింది. ఇచ్చావతి అనేది ఒక ఒరియా పేరు, అది దాని తెలుగులో అంటే స్వేచ్ఛాపురం అంటారు. ఆ ఇచ్చావతిని ఉండడం వల్ల ఈ గ్రామం అంతా ఇచ్చాపురం పట్టణంగా గుర్తించబడది. పూర్వం అంటే ఇచ్చాపురం పట్టణం లేదు, వెలుపడ గ్రామమే ఇచ్చాపురంగా ఉండేది. కాలక్రమేణా డెవలప్ అవుతూ ఇచ్చాపురం టౌన్ గా ఏర్పడింది. 1986లో దీన్ని మున్సిపాలిటీ చేయడం జరిగింది. 23 వార్డులుగా క్రియేట్ చేశారు. ఈ 23 వార్డులు మీరు తిరిగినా ఇంచుమించుగా ఒక 18 వార్డులు మీకు స్లమ్ ఏరియా కనబడతాయి. ఒక 4-5 వార్డులే మీకు అర్బన్ లా కనబడుతుంది. ఇచ్చాపురం ఫస్ట్ నియోజకవర్గం ఇది ఆంధ్రప్రదేశ్కి మొదటి నియోజకవర్గమే కదా. మరి డెవలప్మెంట్ లో ఎందుకు వెనక్కుంది? రంగబాబు తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఎవరు కూడా ఇచ్చాపురం రివర్ అంటే రైతులకు అవసరమైనటువంటి బహుదా నది ఆయకట్టు మీద సరైనటువంటి గట్టి పోరాటం చేయలేదు. అందుకే ఇచ్చాపురంలో బహుదా నది మీద నిర్మపడ్డ ఆయకట్ట పనులు ఆగిపోయాయి. దానివల్ల ఇక్కడ వ్యవసాయానికే పరిమితంగానే ఇచ్చాపురం ఇండస్ట్రీస్ లేవు, ఒక్కటి కూడా లేదు. అందుకు వ్యవసాయానికి అవసరమైనటువంటి ఆయకట్టు విధానాన్ని సరిగ్గా ఎమ్మెల్యేలు ఎవరు కూడా స్పందించలేదు, ఇప్పటికీ స్పందించలేదు. అందుకే అలాగ వెనపడి గతంలో ఇచ్చాపురానికి ఒక స్థిరమైన ఆదాయం ఉండేది. బోర్డర్ ప్రాంతం కావడం వల్ల చిన్న చిన్న ఉపాధి అవకాశాలు, కొంత ఇన్కమ్ జనరేట్ అయ్యే వ్యవస్థలు ఈ ప్రాంతాన్ని నిలబెట్టేవి. కాలక్రమంలో అవి కూడా మెల్లగా పోయాయి. ఇప్పుడు చాలామంది జీవితం కూలి పనుల మీద, చేపల వేట మీద, లేదంటే వ్యవసాయంపై ఆధారపడి కొనసాగుతోంది. మాకు ముందుగా బార్డర్ ఉండేది. బార్డర్ ఉండడం వల్ల ఎంతో కొంత మాకు ఉండేవి. ఆ బార్డర్ లేదు అంటే ఇచ్చాపురం మీద 40% ప్రజలందరూ కూడా బార్డర్ మీద డిపెండ్ అయ్యేవారు. వాటర్ మీద చెక్ బార్డర్ అంటే అక్కడ పనిచేసేవారు అనమాట. ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉండడం వల్ల అంటే అక్కడ అందరూ పనిచేసుకుని మొత్తం ఇచ్చాపురం మొత్తం డెవలప్ అయింది. అదే విధంగా చెక్ పోస్ట్ ఉండేది. చెక్ పోస్ట్ మీద కూడా డిపెండ్ అయ్యే కొంతమంది ప్రజలు కూడా ఉండేవారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు బార్డర్ లేదు. ఉపాధి కల్పించినటువంటి బార్డర్తో గత 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా పోయింది. రైతులందరూ కూడా వ్యవసాయం మీద బతికున్నారు. బౌద్ధ నదికి ఉన్నటువంటి బొడ్డబాటు నుండి బూర్జిపాడ వరకు 11 ఛానల్స్ అనేది బౌద్ధ నదికి ఛానల్స్ ఉన్నాయి. ఒక్క ఛానల్ కూడా బాగు చేసే పరిస్థితి ఈ రోజు వరకు లేదు. అటువంటి పరిస్థితిలో రైతాంగం పూర్తిగా వెనకబడిపోయింది. ఎక్కడైనా ఒక నది పక్కనుంటే అక్కడ పంటలు బాగా పండుతాయని అంటారు. ఇక్కడ బహుదా నది పక్కనే వెళ్తున్న పొలాలకు మాత్రం చుక్క నీరు చేరదు. వర్షం పడితేనే పంట, తాగటానికి కూడా నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి.
మొత్తం ఇక్కడ ఎక్కువ ఏం పండిస్తూ ఉంటారు? ఇక్కడ వరి ఎక్కువ పండిస్తుంది. యాక్చువల్ గా ప్రతి ప్లేస్ లో కూడా సంవత్సరానికి 2 పంటల నుంచి 3 పంటలు. పక్కన ఒరిస్సా నియర్ అబౌట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న ఒరిస్సాలో 2 times పంటలు పండుతున్నాయి. దాంతో పాటు వాళ్ళు ఏమొచ్చి కొన్ని బిజినెస్ తరపున అంటే కందులు గాని పప్పు దినుసులు కానీ అన్ని పండిస్తున్నారు. ఓన్లీ ఇచ్చాపు నియోజకవర్గంలో ఒకే ఒక పంట, అది ఒక ధాన్యం మాత్రమే. దానికి కూడా వర్షాధారం ఆధారం. వర్షం పడినప్పుడే మీకు నీళ్లు ఉంటాయా? మిగతా కాలంలో మరి నీళ్ళు ఉండవు. మరి ఎలా మరి పంట? మరి అయితే పండింది, వర్షం లేకపోతే లేదు. మా ఊళ్ళకి వర్షాలు అయితే పండిస్తున్నాం, వర్షం లేకపోతే పంటలు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితి. మరి ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? ఇక్కడ 12 ఎకరాలు 12 ఎకరాలు. ఏం పండిస్తారు మరి? వరి ఒకటే. మరొకటి ఇంకేం పండదు. మరి పక్కన ఉన్న ఒరిస్సాలో అన్ని 4-5 రకాలు పండుతున్నాయి కదా? అంటే అక్కడ అక్కడ గవర్నమెంట్ ఆదుకుంటుంది. అది ఎవరు బోర్లు బట్టరా ఉంటే చేసుకుంటున్నారు. ఇక్కడ బోర్డు కొట్టి అక్కడ ధాన్యం రేటు కూడా ఎక్కువే. గవర్నమెంట్ దానం రేటు కూడా ఎక్కువే. 3,000 ఒక 100. ఇక్కడ 2,360. ఒరిస్సా వాళ్ళకి ఎలా పండుతుంది? వాళ్ళకి డ్యామ్ ఉంది, కెనాల్ ఉంది, అన్ని ఉన్నాయి, వాళ్ళకి పండుతాయి. మనకు కూడా అలా ఉంటే బాగుంటుంది. బాగుంటది. మనకి అలా లేదు కూడా, అవదు కూడా. ఈ నది ఉంది కదా బాగుంది అనేది, మామూలు మంచి నీరే ఇక్కడ, తాగు నీరే రాదు. ఇంక మీరు పొలాలకి ఏం నీరు ఇస్తారు? వద్దండి. మరి వర్షాధారమే సార్. ఎండాకాలం వర్షాలు పడవు కదా సార్. ఆ వర్షాధారంలోనే వరి పండిస్తాం సార్. వరి తప్ప మరి ఇంకేం ఇక్కడ ఆధారం లేదు. పెసలు వేయడానికైనా పందులు గట్రా ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. వలస వెళ్తున్నారంటే మరి ఇక్కడ ఏ పని చేయడానికంటే మరి రైతు విషయం తప్ప ఈ 3 నెలలు పండిస్తే తర్వాత ఎక్కడికి వెళ్ళి ఇచ్చేయాలి కదా సార్. ఆ దానంతోనే అంతమంది 12 ఎకరాలు 15 ఎకరాలు ఉండవు కదా. మనిషికి 1 ఎకరా ఉన్నోళ్ళు ఒక 3 నెలలు పండించి ఇంకెక్కడికి వెళ్ళాలి కదా. మరి పంట ఇక్కడ ఎక్కడ ఉంది? పంట భూమి తగ్గట్టు వాటర్ ఎక్కడ ఉంది? వాటర్ లేదు కదా, అంతా వర్షాధారమే. వర్షం పడితే పండేది. బోర్ పడదా? బోర్ పడుతుంది అంటే అన్ని బోర్లు పొలాల్లో బోర్లు అవ్వవు కదా. వరద వచ్చేసరికి ఆయకొట్లు గతంలో కొట్టినట్టు ఆయకొట్లు కూడా తాత్కాలికంగా ఆయకొట్లు కూడా పనిచేసి కట్టట్లేదు. దానివల్ల వరద నీరు ముంచేసి వచ్చిన పంట కూడా పూర్తిగా శూన్యం అయిపోతుంది తప్ప రైతులకి వరి నాట్ల వల్ల ఇక్కడ పంట ఆదాయం అనుకున్నాం కానీ వర్షాకాలంలో అది కూడా పోతుంది, పూర్తిగా వెనకబడిపోయింది. బావుద నది దగ్గర ఉన్న ఆయకట్టు కట్టాలి. ఎందుకంటే అంత వర్షాధారంతో పనిచేసే ఒక్కొక్క రైతు కుటుంబాలు ఇక్కడ చాలా మంది ఉన్నాయి. ఇచ్చాపురం నియోజకవర్గం మొత్తం జనాభా అన్ని మండలాలు కలిపి దాదాపు 3 లక్షలకు పైగా. బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఇచ్చాపురం నియోజకవర్గంలో. BCAలో ఇక్కడ 2 బలమైన కులాలు. ఒకటి రెడ్డిక, సెకండ్ వన్ కాళింగ, హైయెస్ట్ పాపులేషన్. థర్డ్ వన్ మత్స్యకారులు, వాళ్ళు BCA. తక్కిన చాకలి మంగళ అంటే వెరీ ఫ్యూ, పాపులేషన్ తక్కువ. ఈ 3 క్యాస్టుల్లో బాగా అవగాహన పరులు వచ్చి కాళింగ కమ్యూనిటీ, వాళ్ళందరూ లిటరసీ రేట్ టాప్ స్థాయిలో వాళ్ళు ఉంటారు. రెడ్డిక సామాజిక వర్గం ఈ మధ్య చదువుకొని కొంతమంది బయటకు వెళ్తున్నారు. సో దేని ఎంతవరకు అట్మాస్ఫియర్ ఎలా తయారైందంటే, మనకు జాబ్ రాదు, 10th క్లాస్ చాలు, అబ్రాడ్ వెళ్తామా, డబ్బులు వస్తాయి, జీవనోపాధి సాగిద్దామా, 6 బిడ్డలు వదిలేసుకొని వెళ్ళిపోతాం. మాకు కావాల్సిన జీవనోపాధి. వెళ్ళకపోతే ఇంట్లో భోజనం గడవదు కదండి. అరే చదువుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి ఏవో జాబులు చేసుకుంటున్నారు అంతే. కొద్దిగా ఊరికి ఒక 10 ఉంటాయి. అందరూ వైజాగ్ అలా వెళ్ళి ఒక 10,000 కూడా అక్కడికి వెళ్ళి చేస్తున్నారు అనమాట. లేదు అసలు చేయడానికి. చదువుతున్నది మరి జాబ్ ఏడు దొరకదు. ఇక్కడ పని ఏటి లేక అదే మరి కాబట్టి హైదరాబాద్ ఇక్కడ అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఖాళీ అయిపోతుంది ఊరంతా. మరి అది అయిపోయినట్టు పని లేక పనులు రావాలంటే ఏం చేయాలి? అన్ని ఊర్లో పనులు పెట్టాలా, గింపులు పెడితే వాళ్ళు ఉద్యోగం చేస్తారు, వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. మరి అక్కడికి వెళ్తారు. వర్క్ ఫెసిలిటీస్ ఏమీ లేవు ఇక్కడ. అయితే వ్యవసాయం చేసుకోవాలి, లేదు అంటే ఊర్లో ఏమైనా చిన్న చిన్న వర్క్స్ అంటే అంతే, బిజినెస్ కానీ, లేదు అంటే చిన్న చిన్న పనులు ఉంటాయి, రైతు పనులు, అవి చేసుకోవడం మాత్రం. అరే చదువుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి ఏవో జాబులు చేసుకుంటున్నారు అంతే. కొద్దిగా ఊరికి ఒక 10 ఉంటాయి. అక్కడ జాబులు లేవు, లేకపోతే భూములు లేవు. చదువుకుంటున్నారు కదా పిల్లలందరూ. చదువుకునే జాబులు రావు. సోర్స్ ఎట్లేదు ఇక్కడ. అంటే మనిషి బతకడానికి ఇక్కడ సోర్స్ ఎట్లేదు. ఫ్యాక్టరీలు ఉంటే వాళ్ళు ఉంటారు. మరి ఏటి లేదు కదా, పరిశ్రమలు లేవు. కాయ కష్టమే. ఇచ్చాపురం ఏడైతే మరి లాస్ట్ లాస్టే పనులకి. ఇక్కడ వర్క్ లేదు కదా. ఎందుకు మరి? లేవరే, ఓన్లీ లేవరే. ఇచ్చాపురం మొత్తం లేవరే. వలసలు పోతున్నారని కాదు, వ్యాపారాలు లేక ఇక్కడ వ్యాపార సముదాయాలు ఎట్లేవు, ఇండస్ట్రీలు ఎట్లేవు, బ్రతకడానికి ఏం లేవు. మెయిన్ అవుతుంది వ్యాపారం. ఆడు వలసపోతున్నాడు అంటే అవుట్ ఆఫ్ వెళ్తే ఇంకెక్కువ డబ్బులు వస్తాయని వెళ్ళిపోతున్నారు. కానీ అయితే ఇక్కడ ఉన్నా సరే వాడికి స్థానికంగా బ్రతకడానికి కష్టం కదా బాబు. ఆ విధంగా అయితే మరి ఆడేమి ఉంటాడు చెప్పండి. అవకాశం ఉంటే అందరూ ఇక్కడ ఉంటారు కదా. అవకాశం లేక కదా అబ్రాడ్ అంటే వెళ్తుంటారు. ప్రస్తుతానికంటే ఇక్కడ ఫ్యాక్టరీస్ కానీ ఇంకో డెవలప్మెంట్ ఇంకో ఉంటుంటే జనాలు వలస వెళ్ళడానికి కానీ, లేకపోతే బయటికి వెళ్ళి సంపాదిస్తున్నారు అంటే ఇక్కడ లోకల్లో లేకే
అవుట్ ఆఫ్ లో ఎక్కడ మీద కొద్దిగా శాలరీస్ ఎక్కువ వస్తున్న ఉద్దేశం మీద మరి అక్కడ ఎందుకు వస్తున్నాయి శాలరీస్? అక్కడ డెవలప్మెంట్ బాగా అయ్యింది. నేను చదువుకునే చదువులకి జాబ్లు ఉన్నాయి ఇచ్చాపురం. జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ లేవు కాబట్టి అలాంటివి ఏమైనా కల్పిస్తే చాలా బాగుంటది. చదువుకుని చదువులు అందరూ అవి మర్చిపోయి అవుట్ ఆఫ్ సైడ్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏం ఆపర్చునిటీస్ లేవు కాబట్టి. వలస వెళ్ళిపోతున్నారు. అంటే చదివిన చదువుకి వస్తే అందరూ ఇంకా చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు ఏంటి డిగ్రీ చేసిన తర్వాత ఇంకేవి లేక పేరెంట్స్ కూడా బయటికి పంపించలేక ఏదో చిన్న షాప్స్ లో ఏదో వేరే టైలరింగ్ ఇది అది అని సెక్టర్స్ తీసుకొని అందులోనే వర్క్ చేసుకున్నారు. ఒకవైపు నేషనల్ హైవే, ఇంకోవైపు సముద్ర తీరం, చాలా దగ్గరలో ఒడిశా రాష్ట్రం. ఇన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతం అయినా కూడా ఇక్కడ యువతకి మాత్రం భవిష్యత్తుపై నమ్మకం లేదు. అందుకే ఇక్కడే ఉండే అవకాశాలను కాకుండా వలసలనే ఆశగా పెట్టుకున్నారు. పని కోసం, జీవితం కోసం యువత ఇచ్చాపురాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. సహజంగా మన రాష్ట్రం అంతా తిరిగితే విద్యార్థులకి ఏమంటే రకరకాల ఐఐటి కోచింగ్లు, ఐఏఎస్ కోచింగ్లు, ఐపీఎస్ కోచింగ్లు, రకరకాల కోచింగ్ సెంటర్ మనం చూస్తాం. అటు విజయవాడ కానీ, గుంటూరు కానీ, హైదరాబాద్ ఎక్కడైనా. ఆ విధంగా ఆ బ్రెయిన్ ని ట్యూన్ చేస్తారు అక్కడ స్థానికులు. సో దట్స్ వై వాళ్ళతో ఐక్యూ కూడా ఆ విధంగా డెవలప్ అయ్యి ఆ పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు. మా ఊరి దగ్గరికి వచ్చినప్పటికి ఎలాగుంటుంది, మాకు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, వచ్చేవారికి ఎలా ఉంటుందంటే 10th క్లాస్ అయిందా పోయిందా గెలిచి పాస్ అయ్యో నాకు అనవసరం. మనకేంటి అక్కడ వెల్డరు ట్రైనింగ్ లేదా ఫిట్టర్ ట్రైనింగ్, రకరకాల ట్రైనింగ్ ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు పెట్టుంటారు. అదిగా నేర్చుకుంటే 3G గ్యాస్ కటింగ్ అని, 2G గ్యాస్ కటింగ్ అని ఉంటాయి. అవి నేర్చుకుంటే సరిపోతుంది. చిన్న సర్టిఫికేట్, ప్రైవేట్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని పట్టుకుని అబ్రాడ్ లో అరేబియన్ కంట్రీస్ కి వెళ్ళిపోతే మాకు అక్కడ జాబ్ దొరుకుతుంది. 40,000, 50,000, 60,000 శాలరీ దొరుకుతుంది. వాడే ఫుడ్ పెడతాడు, వాడే షెల్టర్ ఇస్తాడు. కాబట్టి మాకు 50,000 మిగులుతుంది. ఆ 50,000 ఇంటికి పంపించొచ్చు అనే ఒక దృక్పథం ఇక్కడ మొత్తం ఎంటైర్ సెగ్మెంట్ లో వెళ్ళిపోయింది, అలవాటు. దానివల్ల పిల్లలు ఏం చేస్తారంటే 10th క్లాస్ పాస్ అయినా ఒకటే, ఫెయిల్ అయినా ఒకటే, అలాగే అబ్రాడ్కి వెళ్ళాలి కదా అనే సిచ్యువేషన్కి ఏర్పడాలి వచ్చేసారు తప్ప మనం ఏదో గోల్కి రీచ్ అవుదామా, డెవలప్ అవుదామా, బాగా చదువుకుందామా, మన గ్రూప్స్ రాద్దామా, లేకపోతే ఇంజనీరింగ్ వెళ్ళి సక్సెస్ అవుదామా, ఇంకొకటి వెళ్దామా అనే భావన లెస్%. ఇది మినిమం 6 month ట్రైనింగ్ అండి. ఇది 6 month లో క్యారెట్ మంచి ఎడ్యుకేషన్ పెరగాలంటే ఇంటర్మీడియట్, డిగ్రీ క్యారెట్ అయితే 4 month కూడా ట్రైనింగ్ అయ్యి వెళ్ళిపోతారు. దాదాపు 40 ఏళ్లుగా అన్ని రాజకీయ పార్టీలు పాలించాయి, కానీ ఆరోగ్య వ్యవస్థ మాత్రం ఇప్పటికీ ఇక్కడ నిలబడలేదు. ఒక పెద్ద జబ్బు చేస్తే సరైన ఆసుపత్రులు లేవు, సరైన వసతులు లేవు. ముఖ్యంగా కిడ్నీ వ్యాధులతో ఈ ప్రాంతం నిశ్శబ్దంగా బాధపడుతోంది. రెండోది మా ఏరియాలో ఏంటంటే కిడ్నీ పేషెంట్లు ఎక్కువ ఉన్నాయి. తర్వాత డెంగీ జ్వరాలు ఇలాంటివి ఇబ్బంది, పట్టించుకోవడం ఎవరు లేరు. ప్రజెంట్ మనం ఇచ్చాపురం ఉద్దానంలో ఉన్నాం. ఇక్కడ కవటి అనే మండలం. సో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉద్దానం అనే ఇష్యూని అడ్రస్ చేసి దాన్ని వెలుగులో తీసుకొచ్చారు. సో ఆయన వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. తర్వాత 10 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ అసలు ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేయడం వల్ల వీళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ జరిగినాయా, లేకపోతే ఇంకా అలానే ఉన్నారు స్టిల్ అనే చెప్పి ఒక వీడియోలో తెలుసుకుందాం అని చెప్పి ఇంత దూరం రావడం జరిగింది. సో ఇక్కడ ఉద్దానం ప్రజలు ఉన్నారు, అక్కడ మత్స్యకారులు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మార్పులు ఏమైనా ఉన్నాయి? మార్పులు లేదు సార్. ఆరోగ్య రీత్యా అయితే కొద్దిగా దెబ్బ కొడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ అయ్యారు, కిడ్నీ పేషెంట్స్ ఎక్కువ అయ్యారు, ఇప్పుడు ఎక్కువ అయ్యారు, ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఎక్కువ అయ్యారండి. పవన్ కళ్యాణ్ మనకు షటర్లు పెట్టిన కానించి ఈ డయాస్ పేషెంట్ ఒకరు సేవే ఉంది. పవన్ కళ్యాణ్ రావడం వల్ల అది బయటికి తెలవడం వల్ల సేవే ఉంది. ముందు లేదు, అంతకుముందు కిడ్నీ పేషెంట్లు ఎవరు చూడలేదు. మా నాన్నలు, మా తాతలు వాళ్ళందరూ దివ్యంగా బ్రతికారు. ఈ రోజు కిడ్నీ పేషెంట్లు అంటే ఇప్పుడు నీళ్ళు అంటే ఆ నీళ్ళు మా తాతలు తాగి ఉన్నారు. ఇక్కడ విషం, నీళ్ళు విషం కలపాలంటే కంపెనీ ఫ్యాక్టరీలు పెట్టి ఆ విషము వదులుతాను భూమిలోనికి. ఇప్పుడు ఎలా ఉన్నారు ఇక్కడ జనం? ఇప్పుడు ప్రస్తుతానికి కేసులు పెరిగారు. ఇప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు? చెప్పానమ్మా, 100కి 50 పెరిగింది. ఇంకా రోజుకి ఎవరో 2-3 చనిపోతూనే ఉంటారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ కిడ్నీ పేషెంట్స్ అండి. ఇంకా వాటర్ వల్ల కిడ్నీ సమస్య వస్తుంది అన్నది అది ఓన్లీ ఫేక్. అది ఫేక్. మరి ఎలా వస్తుంది అంటే అక్కడి నుంచి ఫ్యాక్టరీలు ఉంటాయి. ఫ్యాక్టరీలు లేదంటే మామూలుగా విషవాయువు గాలి వల్ల కావచ్చు. ఆ నీళ్లు దిగుతాయి, వర్షం భూమిలో దిగుతాయి, అది కావచ్చు. లేదంటే ఫ్యాక్టరీలు విషం కావచ్చు. లేదంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నది ఏంటంటే పేడగత్తం లేదు, ఎరువులు తాలూకా ప్రాబల్యం వల్ల కావచ్చు. అంటే మరి ఇన్వెస్టిగేషన్ లోనే లోపాలు ఉన్నామండి. ఉద్యోగం కాదు, నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయ్యాను. అందుకే నేను ఇంత ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నాను. అప్పటికి ఇప్పుడు ఏం మారిందా? ఉద్దానం అలానే ఉందా? పెరిగితే ఉన్నాను, మనిషి సస్తే ఉన్నాను. పక్కనే ఉన్నారు.
ఉద్దానం గురించి బయటికి తీసుకొచ్చాడు కదా, అప్పటి నుంచి ఇప్పటికి ఏమైనా మార్పులు ఉన్నాయి ఇక్కడ? కొంతవరకు మెరుగుందిలే. అంటే ఏ విధంగా? అంటే ఒకప్పుడైతే పెద్దగా కిడ్నీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా దాని గురించి అవగాహన చేస్తున్నారు. వాని గురించి అంటే డాక్టర్లు కానీ లేదంటే ఇక్కడ మెడిసిన్ కూడా కొంతవరకు పర్వాలేదు ఇస్తున్నారు. ఎక్కువైన తర్వాత 10.20 ఉండేటప్పుడు డయాలసిస్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మా అమ్మకి అయితే 10.5 అది ఎంత ఉండాలి? అంటే 10 దాటిన తర్వాత డయాలసిస్ పెట్టాలి. 10 దాటినంత మ్యాక్సిమం మాత్రం డయాలసిస్ పెట్టాలి. కానీ మా అమ్మ మాత్రం చనిపోతుంది అంటుంది, పెట్టుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బయటకు తీసుకొచ్చాడో పేషెంట్స్ తగ్గారా లేకపోతే పెరిగారా? అంటే మెరుగు చేశారు కానీ కాకపోతే అంటే డెవలప్మెంట్ అనేది ఊర్లో లేదు. ఇంకా డెవలప్మెంట్ అవుతే కొంతవరకు అంటే వాటర్ కానీ మెయిన్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇప్పుడు తగ్గాయా కిడ్నీ పేషెంట్స్? ఇంకా ఉన్నాయా అలానే? బోల్డ్ ఉన్నాయి సార్. ఊరు మొత్తం అందరు కిడ్నీ ఎఫెక్ట్ పెరుగుతుంది కానీ తగ్గేదే లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు తెలుసా మీకు? గుర్తుందా? కాపస్ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఈ సమస్య అనేది బయటకు తెలిసింది, బయట ప్రపంచానికి తెలిసింది. సో ఆ పవన్ కళ్యాణ్ గారు ఇది వెలుగులో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మార్పు ఏం జరిగిందా? ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పుడు ఎలా ఉందమ్మా? అంత లేదు, పెరిగేతుంది. చేప తక్కువ, ఇప్పుడు ఎక్కువ మంది అవుతుంది. పెరిగిపోతున్నారు అయితే, రోజు రోజు పెరిగిపోతున్నారు పేషెంట్స్. ఎందరో చనిపోయారు కూడా, డయాలసిస్ పెట్టుకోకుండా ఉండిపోయి చనిపోయారు. కాదు, రోజుకి 2 చనిపోతున్నారు, నిజమేనా? 2 చనిపోతారు, డయాలసిస్ లో చనిపోతుంది. ఆయాసం వచ్చేసి వామిటింగ్స్ అయిపోయినాయి, బీపీ రేజ్ అయిపోయినా, బీపీ డౌన్ అయిపోయినా, వాటర్ ప్రాబ్లం అని అంటున్నారు, టెస్టులు చేపిస్తున్నారు వాటర్ కూడా. మరి మీకు భయం లేదా? మీకు వస్తుందా? మరి భయం ఎందుకు? భయం ఉండదు సార్. ఏ క్షణానికి ఏ వ్యాధి వస్తుంది ఎవరికి తెలుసు? మనకు చూసుకోలేము కదా ఎక్కడికి వెళ్తాను. ఈ చేపలు దీనిపైనే బతికేవాళ్ళు. మేము ఎక్కడికి వెళ్తాం సార్? రెస్టారెంట్కి వెళ్ళి ఎక్కడ బతుకుతాము? చెప్పు, ఎక్కడే బతుకుతాము, ఎక్కడే చేస్తాము, అంతేనా? మరి అంతే. చదువుకున్న పిల్లలకి జాబులు లేవు. జాబులు లేవు, చదువు ఇప్పుడు ఏటకెళ్ళము. ఇప్పుడు మేము ఎక్కడ ఏ ఊరు వెళ్తే మా కడుపు ఎలా జరుగుతుంది? ఎక్కడే ఉంటాం. ఎక్కడ ఈడి అన్ని చేసినా కానీ జాబులు రాలేక ఎటు చూసినా దిక్కు లేక మళ్ళీ వేటలోనికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ వేటకి వెళ్ళకపోతే మా కడుపు మంట. మరి ఊర్లు జబ్బులు అనుకుని ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? ఎక్కడికి వెళ్ళని బతికినట్టు ఉండాలా మనం? అక్కడికి వెళ్ళాలా? చెప్పలేం సార్. 4 సంవత్సరాలు అమ్మాయి కూడా చనిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు 7 సంవత్సరాల అమ్మాయి కూడా చనిపోయింది. చనిపోయిందా? మెడిసిన్ అలా కంటిన్యూ చేసుకొని మరి చిన్న పాపలు డయాలసిస్ పెట్టలేము కదా, 10 సంవత్సరాల పిల్లలు. అదేని మూలాలు వస్తున్నాయి మాకు తెలియట్లేదు. వాటర్ వల్ల అయితే కాదా? గాలి వల్ల అని చెప్పలేము, వాటర్ వల్ల అని చెప్పలేము, మెడిసిన్ ఎక్కువ యూజ్ చేసని చెప్పలేము, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసని డాక్టర్స్ అంటారు. ఉన్న రోజులు పెంచుతారు. వస్తుందని చెప్తే మేము ఆపలేము కదా సార్. సముద్రం తర్వాత వేట ఇక్కడే ఆడతారు. మరి ఇప్పుడు మేరక టౌన్లోకి వెళ్తారను, అక్కడ మనకి ఏట ఆడడానికి సముద్రం లేదు కదా. ఏ టౌన్ ఆపుతుంది ఊరికి? ఎంత పెద్ద ఊరికి అయితే బతకలేం సార్. మరి ఆ ఇల్లు అద్దె అవన్నీ తీసేటప్పటికి మరేం మిగలవు. ఇక్కడైతే మన ఇల్లు, సొంత ఇల్లు, కరెంట్ బిల్లు, నెక్స్ట్ గ్యాస్ బిల్లు ఇవైతే చూసుకోగలం. అక్కడ ఇల్లు అద్దె. ఇక్కడైతే సాయంత్రం కాడని మగోళ్ళు అందరమే వెళ్తాం. మగోడు ఒక 500 తెచ్చుకుంటే ఆడపిల్లకు 200 తెచ్చుకుంటుంది. అంతా మేము పొట్ట గడుపు చూస్తాం. అందులో ఆ గడుపుకున్నోటి ఇవో సమీక్షలు తెచ్చినవి ఈయనకి పెడతామా, ఆయనకి పెడతామా, జబ్బుకి పెడతామా అన్నట్టు అయిపోదు. బాగుంది, అవే మాకు పెద్ద కోరికలు, జబ్బులు రాకుండా ఉంటే. అయిపోయినా టాబ్లెట్స్ వీళ్ళు వస్తే మేము చెప్పుకోగలం కానీ మా గురించి మీదకంతే ఏది తెలియదు. మా మధ్య అసలు ఈ సైడ్ ఎవరు రాలో మా కష్టాలు అసలు తెలియవు. మేము ఎంత నలిగిపోతున్నామో మాకు తెలుసు. ఇల్లు వాకలు ఇవాళ అమ్ముకున్నాం. ఎక్కడి నుంచి మరి రేట్ సరిసి లేదండి. ఇక్కడ నుంచి లేదా? ఎక్కడి నుంచి మరి రేట్ తెలియదు, దొడ్డుకి తెలియదు, పాసుకు తెలియదు, ఎత్తల్లా దించల్లా. ఉన్న రోజులైతే నేను బాధపడగలను. తర్వాత బాధ ఏమని చూస్తారు. దీనికి ఎంత అవుతున్నాయి మెడిసిన్స్ కు? 18,000 20,000 నెలకి. మరి ఎక్కడ నుంచి వస్తా? పాసుకి దొడ్డు కావదు కదా, ఆయనకి మెడిసిన్ వాడాలి. నెలకి 20,000 అవుతా? మరి ఎక్కడ నుంచి సంపాదన? అప్పులు చేస్తున్నాం, ఊరల్లో అప్పులే. ఇల్లు అమ్మేసాం, భూమి అమ్మేసాం, ఊరు డొనేషన్లు చేసాము. ఏం లేదంటే 40 లక్షలు దాడింది సార్ ఇప్పటికి. 6 సంవత్సరాలు అయింది. కనీసం ఎవరు మన ప్రభుత్వం వస్తుంది, ఎవరు కాలు పట్టుకున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. సీఎం ఫండ్ పెట్టామా, సీఎం ఫండ్ సరే కావలేదు. ఇప్పుడు 15,000 ఏమో ఇప్పుడు బెడ్ రెస్ట్ మనుషులు కానీ పెట్టారా, అవి అందరు కాళ్ళు పట్టుకుంటున్నాం కానీ ఎవరు చేయరండి. పెన్షన్ రావట్లేదు అబ్బాయికి. అయితే వారు పింఛను బాధపడి కాలు పెట్టుకుంటే
పింఛన్ అయ్యింది. ఉండాలి. మరి ఎన్ని కష్టాలు పడి మాకు ఎక్కడే బతుకు కదా, మరి ఎక్కడికి వెళ్తాం మనం? మా బతుకులా ఆనాడు బతుకులే. మానంటోళ్ళు కేట్లేదు అలాగ నువ్వు వచ్చావు నిధుకు చూసుకొని మేము అలాగ ఉండడమే తప్ప మరి కేట్లేదు. మీ ఇక్కడ చూస్తాను మొత్తం డంపింగ్ యార్డ్ ఉంది. మన పక్కనే ఇక్కడ బావి ఇందులో ఈ నీళ్ళు తాగుతున్నారు మీరు? మేము ఈ నీళ్ళే తాగుతాను సార్. మరి ఇదంతా చెత్తదంతా మరి చెత్తుంటారు, చెత్తకుండలు కట్టారు ఉంది. మరి ఏడు చేస్తాం, పిల్లలు వేసేస్తుంటారు సార్. ఇది ఈ నీళ్ళు తాగుతారా? ఈ నీళ్ళే తాగుతాం. ఎందుకంటే అక్కడికి మా కాపు ఇక్కడ మాకు అందుబాటుది సార్. ఇప్పుడు మేము మాదేదో అది అయిపోతుంది. ఇప్పుడు ఆనాటి పిల్లలు ఆరోగ్యాలు పోతుంటానే అన్నట్ట అవస్థ అయిపోతున్న వాళ్ళ గురుండే మేము కష్టపడుతున్నాము. మరి వాళ్ళు బాగాలేకపోతే మేము బాగుంటామా? ఊరు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవాల? ఊరు లోటు కనీసం ఇన్ని వాటర్ నీళ్ళు కడతామని అన్నాలో ఈ మనుషులు నాగా జనాగము ఈ జబ్బులు వెళ్ళిపోయి చచ్చిపోతున్నాను కదా. ఈ వాటర్ కనీసం కట్టుకోవడం అన్ని ప్రతి ఊరికి ఒకటి కట్టున్నాను. ఇంత ఊరు ఉన్నదా ఈ ఊరికి ఒక ఇది కట్టలను ఫిల్టర్ నీళ్ళు ఇది. ప్రజెంట్ మనం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఉద్దానం మండలంలో ఉన్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరి చెట్లు. ఇక్కడ తిత్లీ తుఫాన్ వచ్చిన దగ్గర నుంచి ఈ కొబ్బరి చెట్లు మొత్తం నాశనం అయిపోవడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి 2-3 చెట్లు అలా చనిపోవడం జరుగుతుంది. చివరికి అలా అవుతుంది, అక్కడ చెట్టు చనిపోతున్నాయి. అలాగే కాయలు కూడా చిన్నవి కాస్తున్నాయి అన్న. చిన్నవి తిత్లీ తుఫాను వచ్చిన నుండి ఏంటంటే వ్యాధిలాగా సోకించి కొబ్బరి చెట్టు ఏంటంటే వైట్ దోమలతో చిన్న దోమలు ఏర్పడి మొత్తం కమ్మలు ఎండబడంతో పాటు కొబ్బరికాయలు కూడా సైజు తగ్గిపోవడము, దిగుబడి రాకపోవడం వల్ల వర్తకులు కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చి అంటే కొబ్బరికాయని తీసుకుని వెళ్ళే ప్రసక్తి కూడా లేకుండా అయిపోతుంది రైతులకి. కమ్మలకి చూసారా తెల్ల దోమ అనేది ఏర్పడిపోయి కాయలు దింపు అనేది దిగుబడి రావడం మానేస్తుంది. అలాగ మొత్తం అన్ని దోమలు ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది, పై వరకు కూడా. తర్వాత నల్ల ఏంటంటే నలుపులాగా కమ్మ ఏంటంటే పచ్చదనం విడిచిపెట్టేసి నలుపుదనాన్ని అలాగ ఏర్పడి కమ్మలు ఎండిపోవడము, కొబ్బరికాయ తగ్గిపోవడము అన్ని జరుగుతుంది. కొబ్బరికాయ సైజుగా చిన్నవి పెద్ద ఉండేవి ఇలాంటి పురుగు ఏర్పడి మొదలు తినేసి ఇది 2-3 సంవత్సరాలకి చెట్టు మొత్తం కోల్పోతుంది అన్నమాట. నమస్తే అండి, మాది ఇచ్చాపురం మండలం బూర్జుపాడు గ్రామ పంచాయతీ డొంకూరు మచ్చిగార గ్రామం. ఏదైతే మీరు చూస్తున్నారు ఇది మొత్తం బహుదా 2వ పాయ అనమాట. ఏదైతే మనకి మహేంద్ర తనయ నుండి ఇచ్చాపురం మీదుగా డొంకూరుని కలిసే నది ఇది 2వ పాయ. ఇంకో పాయ ఒడిస్సాలో కలుస్తుంది. ఏదైతే ఈ పాయ ఉందో 21 గ్రామ పంచాయతీ, ఈ మండలంలో ఉన్న 21 గ్రామ పంచాయతీలకు అనుసంధానం అయితే వస్తున్న నది. ఈ నది ఏదైతే మీరు అక్కడ చూసారో అక్కడ సముద్రానికి నెక్స్ట్ నదికి ఏదైతే ఎంటరింగ్ ప్లేస్ ఉంటుందో ఆ మొగలో కలుస్తుందండి. వరదలు వచ్చేటప్పుడు గాని ఏదైనా తుఫాన్లు వచ్చేటప్పుడు గాని ఈ నది అనేది మొత్తం ఈ ఏదైతే మీరు విస్తీర్ణం చూస్తున్నారో మొత్తం ఈ విస్తీర్ణంలో నది ప్రవహిస్తుంది. దీనికి మత్స్యకారులు మాది డొంకూరు గ్రామం కదా, మత్స్యకార గ్రామం. మా మత్స్యకారులు ఇక్కడ నుండి ఏవుకో జామున 2 గంటలకి స్టార్ట్ అయ్యి సముద్రం మీదకి వేటకి వెళ్తారు. అక్కడ నుండి గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, 10 గంటలు అవ్వచ్చు, వేట సాగిస్తూ ఏదైతే సముద్రంలో చేపలు దొరుకుతాయో టన్ అవ్వచ్చు, అరటన్ అవ్వచ్చు, 10 కేజీలు అవ్వచ్చు, వాళ్ళు ఒక 10 లీటర్లు 20 లీటర్లు డీజిల్ ఖర్చు చేసి ఆ రోజుకు 10,000 ఖర్చు చేసి సముద్రం మీద వేటకు వెళ్లి ఆ సరుకుని తీసుకొస్తారు. వాళ్ళు పెట్టుకోవడానికి ఏదైతే మొగందో ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి మేట వేసేస్తుందండి. మీరు ఏదైతే చూస్తున్నారు ఇలాగే ఇసుక మేట వేసేస్తుంది. ఇలా ఇసుక మేట వేసేటప్పుడు యువతలు ఉండిపోయే బోట్లు అవతలు తీసుకెళ్లాలంటే ఈ మత్స్యకారులకి చాలా శ్రమ. సుమారుగా ఒక 2-3 క్రేన్లు తెచ్చి కొన్ని టన్నుల వెయిట్ ఉండే ఈ బోట్ ని సముద్రంలోకి తీసుకెళ్తారు. దానికి సాధారణ మత్స్యకారులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైతే గతంలో మేము చాలా సార్లు గత ప్రభుత్వాలకు గాను ఈ ప్రభుత్వం గానీ మేము చాలా సార్లు వినవించుకున్నాం. అయ్యా మాకు ఏదైనా చిన్న జెట్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ లాంటిది మాకు ఏర్పాటు చేస్తే ఇక్కడ మా తీర ప్రాంత మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో డొంకూరు నుండి ఇద్వానపాలెం వరకు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ మొగలో ఒక స్థానం ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే వేట కొనసాగిస్తారు. తద్వారా ఈ మత్స్యకార కుటుంబాల్లో కొంత ఆర్థిక పరమైన లోట్లు కొంత తీరుతాయి. బట్టి పెద్దలు ఏదైతే ప్రభుత్వాన్ని నడిపించే వారు ఉన్నారో వాళ్ళకి వీటిపై సమగ్ర అవగాహన ఉంది. ఇంకోటి ఏంటంటే ఏదైతే ఈ నది ఉందో దీన్ని పర్యాటక రంగంగా మనం తీసుకుంటే ఒక ఏదైతే చిన్న బోటు పెట్టి లేదా
ఒక చిన్న టైపు ఇది చేసి మనం చేయొచ్చు. ఏదైతే మా ఆంధ్రాకి లాస్ట్ విలేజ్ కాబట్టి కొంత దీన్ని డెవలప్ చేస్తే ఈ రాష్ట్రానికి మరింత మంచి జరుగుతుందని మా అభిప్రాయం. ఏ పార్టీ అయినా ఎనీ వన్ పార్టీ గెలుపు కోసమే ప్రయత్నిస్తారు తప్పించి ఇచ్చాపురం డెవలప్మెంట్ కోసం ఒక్కరు కూడా ఆలోచించే నాయకులు గాని ఎవ్వరు కూడా లేరు. ప్రభుత్వాలు కూడా స్టాండర్డ్ ప్రభుత్వాలుగా ఒకటి 2 చేసాయి కానీ పెద్దగా మార్పు రాలేదు. ప్రస్తుతానికి రైల్వే స్టేషన్ ఇది డెవలప్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ దీని పరంగా జరుగుతుంది తప్పితే లోకల్ పార్టీ పరంగా అయితే పెద్దగా డెవలప్మెంట్ అయితే ఏం లేదు. కేవలం ఓట్ల కోసమే ఈ రాజకీయాలు చేసి గెలుచుకున్న తర్వాత గ్రామాల్లో అయితేనేమి మున్సిపాలిటీ అయితేనేమి అభివృద్ధి మాత్రం పూర్తిగా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇచ్చాపురంలో అభివృద్ధి జరిగితే అక్కడ ఉన్నటువంటి నాయకులు బలోపేతం అవుతారు, జనాలు ఎడ్యుకేట్ అవుతారు, అభివృద్ధి జరిగిన వెంటనే నాయకులు కూడా రెడీ అవుతారు. అప్పుడు వాళ్ళకి బలమైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు సీట్లు కూడా అడుగుతారనే ఉద్దేశంతోన ఇచ్చాపురం పేరు చెప్పి నాయకులు గెలాలి తప్ప ఇచ్చాపురం మున్సిపాలిటీ చెత్తలాగే ఉంచాలి తప్ప అభివృద్ధి చేయడానికి మాత్రం ముందెళ్ళే పరిస్థితి కూడా లేదని కూడా ఈరోజు మేము మీడియా సమానంగా తెలియజేస్తున్నాం. 35 years నుంచి ఇక్కడ అందరూ గెలుస్తున్నారు, 30-45 years నుంచి, కానీ ఒక్కరు కూడా ఇరిగేషన్ మీద ఎవరు మాట్లాడలేదు. సెంట్రల్ మినిస్టర్ అవుతుంటే ఎక్కడ అవుతున్నారండి, ఇక్కడికి ఈ లూపుకి ఎవరు రావడం లేదండి. గెలిపిస్తున్నారు, ఓట్లు వేస్తున్నాం. అడగరా మరి అడుగుతున్నాం అలా చేస్తున్నాం ఇల్లు చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ అంతేగాని మీరు చిన్నప్పుడు అదే చూస్తారా, అదే చూస్తున్నాం, ఇంతవరకు చూసుకున్నా ఉన్నాం, మరి ఇంకేట్లేదు అంతే వస్తున్నాం. అలా ప్రభుత్వం వస్తుంది అది కడతాము, ప్రభుత్వం వస్తుంది ఇది కడతామని ఆయన ఎత్తున్నారు కానీ ఎవరికి అట్లా ఇక్కడ నుండి అక్కడికి బదిలీ చేయరు. చేసుకోదా మేము ఇది వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి మేము అనిపించున్నాము. వాళ్ళకి గెలిపించిన అదే సోనం చూపెడుతున్నారు కానీ ఎవరికి గెలిపించిన ఇంకా నాకు ఇన్ని చోట్లని మాకు ఇన్న కాలం ఈ జబ్బులు అయిపోయి సంవత్సరమైన 10 సంవత్సరాలు జబ్బులు అయిపోయి ఇళ్ళలో ఒరుగుతున్నామంటే మా ఇళ్ళలో మేము జబ్బులు అయిపోయిపోయిన అందులో సస్తామో బతుకుతామో మాకు ఆ ఇల్లు మొక్కలని అరవ కట్టేసి ఇస్తే మేము బతుకుతామని నేను అనుకోను. మేము ఇంత పైతరింతున్నామే కానీ ఏ ప్రభుత్వం వచ్చిన ఇంకా మాకి చెప్తాననే చూపించరు, మాకు స్వార్థమే చూపించున్నారు కానీ ఎవరు మాకు ఏ ప్రభుత్వం తరపున ఎవరు వాళ్ళకే స్వార్థం, ఉన్నోళ్ళకి లేదు మానంటోళ్ళతో లేదు అన్న ఉండడమే. అడిగితే ఏమి మా పక్క మీద ఓటేసేలా మీకు బొమ్మేస్తాము మాట్లాడుతున్నాను. వీళ్ళ పక్క స్వామికి ఓట్లు ఎత్తుంటే వీళ్ళు ఇంకో రకం మాట్లాడుతున్నారు. వాళ్ళ పక్క తెలియపోయిపోయిన ఎవరన్నా మనిషి గెలితే బాగుంటుందని వాళ్ళ పక్క 2 ఓట్లు ఎత్తుంటే వాళ్ళు కూడా అదే రకం మాట్లాడతారు. దొంగలలాగా అటు ఇటు ఎవరైతే వాళ్ళు కట్ల ఇల్లా అని వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళకి గెలిపింది వీళ్ళు అందరూ నేను వాళ్ళు కట్ల అలా అని ఈ రకం మాట్లాడుతున్నారు. ఎవరికి గెలిపించాలా ఏమన్నా ఇంకా ఓట్ల కోసం పాటలు తప్పించి ఒక్కరు కూడా ఇచ్చాపురం నియోజకవర్గం డెవలప్ చేస్తే మనకే వస్తుంది కానీ మీ భావితరాల కోసం బాగుపడాలని ఎవరికి ఆలోచన లేదు. ప్రతి ఒక్క నాయకుడు ఇచ్చాపురం పేరు చెప్పి ఇచ్చాపురం నియోజకవర్గం అని చెప్పి ఇచ్చాపురం ఓట్లతో గెలుచుకున్నటువంటి నాయకులు గెలిచిన తర్వాత ఇచ్చాపురం కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా ముందడుగు వేయట్లేదు, కనీసం ముందు చూపే లేదు. కేవలం గెలుపు కోసమే ఇచ్చాపురం పేరు పెట్టుకొని నామకారానికి ఇచ్చాపురం అభివృద్ధి పూర్తి స్థాయిలో వదిలేస్తున్నారు. ఓట్లు వేయక ముందు అమ్మ నాకు ఓటేయండి గెలిపించండి మీకు అల్లు వచ్చేసేస్తాము ఇల్లు ఇచ్చేసేస్తాము ఇల్లు కట్టేస్తాము అని చెప్పేస్తారు. ఓట్లు అయిపోయి 1 నెల పోయిన తర్వాత మీ లేవలో మేము కేకేసినా మరి వాళ్ళకి అడ్రస్ ఉండదు. ఏమంటే మా తరపున మీరు మాట్లాడాలా, మీకు అన్ని మేము చెయ్యాలా, మీ లేవల తరపున మాట్లాడాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని అలా అనేది మొఖం మీద లేదు. జాబుల పరంగా అయితే డెవలప్మెంట్ కూడా ఏమి లేదు. మరి ఇక్కడ మీకు బీచ్ దగ్గరే ఉంది కదా, ఆ బీచ్ని డెవలప్ చేసుకుంటే కొంచెం టూరిస్ట్ అలా రావచ్చు కదా మీ దగ్గరికి. అంటే ఒక సర్పంచ్ కూడా కరెక్ట్ అయిన మెసేజ్ కూడా చెప్పి ఇలా చేయించుకొని ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి అతను కరెక్ట్గా ఉంటే కదా చేసి. ఇక్కడ ఎమ్మెల్యేలు మరి వాళ్ళకి తెలియదు అంటారా? ఎమ్మెల్యే అంటే అవకాశం వచ్చేటప్పుడు వస్తారు, అంతే. అవకాశం దాడిపోయిన తర్వాత మీరెవరో మీరేంటి అనేది పట్టించుకోరు అంతే. కాలర్ పట్టుకునే తన చైతన్యం మనం లేదు సార్. బానిసలుగా కాళ్ళ దగ్గర ఉండి చైతన్యం తప్ప కాలర్ దగ్గరికి వెళ్ళి చైతన్యం మాకు లేదు. ఎంతసేపు మా వాళ్ళని తెల్లి ఏ నాయకుడి దగ్గరికి కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి జోహార్ పలకడమే తప్ప కాలర్ పట్టుకుని చైతన్యం ఏదో బతుకుతున్నాం అంతే. గాలి వస్తే ఏ తుఫాను వచ్చి సంద్రాలు తేరుకొని మాది ఆనాడు బతుకులు మావి. మరి ఇదే ఎక్కడ స్వామి బతుకుని ఎక్కడ ఉండాలి. మరి సచిని ఇక్కడే ఉండాలా, బతికిని ఇక్కడే ఉండాలి. రోజుకి 2-3 చచ్చిపోతూనే ఉన్నారు.
తెచ్చుకోవచ్చు 2 సవాలు వచ్చేది. ప్రతి వీధికో సమస్య, ప్రతి గడపకి ఒక కష్టం, ప్రతి ముఖంలో ఒక ఆశ. వీళ్ళ సమస్యలు వేరువేరు కావచ్చు, కానీ నిర్లక్ష్యం మాత్రం ఒకటి.